హాయ్ ఆల్, వెల్కమ్ టు నరేన్ దీక్షు వ్లాగ్స్. ఈరోజు ఒక సింపుల్ చికెన్ ఫ్రై రెసిపీ చూద్దాం. ఇది విత్ సెమీ గ్రేవీ వస్తుంది. ఇన్ కాంబినేషన్ విత్ ప్లెయిన్ రైస్, బగారా రైస్ ఎలా ట్రై చేసినా ఇట్స్ అ సూపర్ కాంబినేషన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్ రెసిపీ. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది హీట్ అవ్వనివ్వాలి. అది హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి 30 సెకండ్స్ ఫ్రై అవ్వనివ్వాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్ లేదా 3 మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చిల్లికలు వేసి బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉన్నాయి. మీ మిర్చి స్పైస్ లెవెల్స్ని బట్టి మీరు మిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది ఎక్కడ మాడకుండా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఆనియన్ అనేది బాగా వేగి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీనిని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మధ్యలో కలుపుతూ బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమం బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకొని గంటసేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని ఒక 4 to 5 మినిట్స్ చికెన్ని బాగా వేయించుకోవాలి. దీనివల్ల చికెన్లోని నీళ్ళు అనేవి ఊరి చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుంది. చికెన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్ అనేది వాటర్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ 15 మినిట్స్లో చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చికెన్ అనేది ఇలా వాటర్ని రిలీజ్ చేస్తుంది. మనం ఈ రెసిపీలో ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయము. చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ అనేది కుక్ అయిపోతుంది. ఒకసారి చికెన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసం 3 యాలుకలు, ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, ఒక 6-7 మిరియాలు, 2 ఇంచుల చెక్క, ఒక స్టార్ అనీస్, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. వీటిని ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్లో వేయించుకొని చల్లారిన తర్వాత చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. చికెన్ అనేది 90 to 95% కుక్ అయింది. ఈ స్టేజ్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అనేది బాగా వేగి చికెన్తో పూర్తిగా కలిసి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అంటే చికెన్ అనేది పూర్తిగా కుక్ అయింది అని అర్థం.
ఇప్పుడు కొత్తిమీర వేసి బాగా కలిపి దించేయండి. టేస్టీ సింపుల్ చికెన్ ఫ్రై విత్ సెమీ గ్రేవీ రెసిపీ రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.